శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి, శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి అమృత హస్తాలతో నిర్వహించిన విశేషమైన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. స్థానిక ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుండి ఈ రోజు వరకు 10 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవ పుష్కరోత్సవ సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయని అన్నారు. సోమవారం ఇచ్చేసిన త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి దర్శన భాగ్యం పొంది వారి నుండి ఆశీస్సులు తీసుకోవడం మహాభాగ్యంగా నూజహాన్ పెదబాబు అన్నారు. మహాకుంభాభిషేక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఎంతో వేడిగ్గా జరిగాయని తెలిపారు. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అమృత హస్తాలతో సుదర్శన శిఖర ప్రతిష్ఠ నిర్వహించడం, అదేవిధంగా ఈ రోజు శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి అమృత హస్తాలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు జరగడం అన్ని స్వామివారి ఆశీర్వాదంతో అత్యంత వైభవం వేడిగ్గా జరిగాయని అన్నారు. ఆర్ఆర్పేటలో వెంచేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఏడాది పొడవునా నిత్యం స్వామివారికి అనేక ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుగుతాయని తెలిపారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, స్వామివారి ఆశీస్సులతో భారతదేశ శాంతి సౌభ్రాతృత్వంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మేయర్ నూజహాన్ పెదబాబు అన్నారు. తొలుత ఆలయ ఈవో ఆధ్వర్యంలో మేయర్ నూజహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, పాము పద్మా శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. స్వాతి స్వామి బుద్ధిగా అందరికీ నమస్కారం. ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 3వ తారీఖు నుంచి మరి ఈరోజు 12వ తారీఖు వరకు కూడా 10 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే మరి చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా సుదర్శన శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం కానివ్వండి, అలాగే ఈరోజు రామానుజ జీయర్ స్వామి వారి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మన వెంకటేశ్వర స్వామి గుడిలో మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి అనేక ఉత్సవాలు ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం, మరి ఈ ఉత్సవాల్లో మేము పాల్గొనడం చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము.
మరి ఆ స్వామివారి అనుగ్రహంతో మన భారతదేశం శాంతి సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.